హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య సంభాషణ. ఏమైందిరా అంత బాధపడిపోతున్నావు? నా పిల్లతో టెన్షన్గా ఉందిరా. అమ్మాయితో పెట్టుకున్నావనుకో వాళ్ళ నాన్నతో టెన్షన్, ఆంటీతో పెట్టుకున్నావనుకో వాళ్ళ ఆయనతో టెన్షన్, అదే ముసలి వాళ్ళని పట్టుకున్నావనుకో నెల నెల పెన్షన్. ఒరే బావా, మీ నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళ చెల్లి వాళ్ళ కొడుకు నీకేమవుతాడ్రా? చుట్టాలవుతారా? భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏమండి, ఈరోజు మన పెళ్లి రోజు కదా, ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వచ్చు కదా. ఏం కావాలో అడుగు, జీవితాంతం గుర్తు ఉండిపోయేలా గిఫ్ట్ ఇవ్వండి. అయితే విడాకులు ఇస్తాను, తీసుకో, జీవితాంతం గుర్తుంటుంది. ఒరే మామా, ఇల్లు కట్టుకోవడానికి రాళ్ళు కావాలి, ఎక్కడైనా ఉంటే చెప్పరా? మన కిరణ్ కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, అడగలేకపోయావా? మొన్న అడిగినప్పుడు నాకు తెలియదు అని అన్నాడ్రా. ఓరిని, వాడి దగ్గర ఉంచుకొని ఇవ్వను అని అన్నాడా? అందుకేరా ఈ రోజుల్లో ఎవరిని ఎక్కువగా నమ్మకూడదు అని అనేది. డాక్టర్ పేషెంట్ మధ్య సంభాషణ. ఏమయ్యా, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అంటే రోజు గేమ్స్ ఆడమని చెప్పాను కదా. ఆడుతున్నాను డాక్టర్. రోజుకి ఎన్ని గంటలు ఆడుతున్నావు? ఏ గేమ్స్ ఆడుతున్నావు? టెన్నిస్, వాలీబాల్ ఆడుతున్నాను. మొబైల్లో ఛార్జింగ్ ఉన్నంత వరకు ఆడుతున్నాను, అయినా ఆరోగ్యంగా లేను డాక్టర్. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏమండి, ఎందుకు అంత డల్గా కూర్చున్నారు? డల్గా కూర్చోక ఏం చేయమంటావు? ఏంటండి అంత పెద్ద మాట అనేశారు? అమితాబ్ బచ్చన్ భారతదేశానికి తెలుసు, సచిన్ ప్రపంచానికి తెలుసు, మరి నేను? మీరు నాకు తెలుసుగా. చూసావా, నేను నీకు తప్ప ఎవ్వరికీ తెలియదు. నా జీవితం నీకు ఉపయోగపడుతుంది, కానీ నాకు ఉపయోగపడడం లేదు. చాలామంది మగవాళ్ళు భార్య కౌగిట్లోనే ఉండిపోతున్నారు. నా ఆత్మ నన్ను ప్రశ్నిస్తుంది. ఏమని ప్రశ్నిస్తుంది? ఒక్కడిగా పుట్టావు, ఒక్కడిగా పెరిగావు, మధ్యలో నువ్వు ఏం పీకావురా అని అడుగుతుంది. రాత్రి నువ్వు పడుకున్నప్పుడు నీ చిన్న మెదడు చితికినట్టు ఉంది, అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. అలానే ఉంటుంది నా బాధ, నా ఆవేదన. నాలానే ఎందరో మగవాళ్ళు బయటికి చెప్పలేక బాధపడుతున్నారు. దేవుడు బాధ. ఎన్నో పూజలు వ్రతాలు చేస్తే గాని కనిపించని దేవుడు లక్ష్మి అనే అమ్మాయికి కనిపిస్తాడు. లక్ష్మి, నీకు ఏం వరం కావాలో కోరుకో. నువ్వు దేవుడువా? దేవుడు అంటే దగదగా మెరిసిపోవాలి కదా. నువ్వేంటి మాసిపోయిన వాడిలాగా ఉన్నావు? సినిమాలు చూసి దేవుడు ఎలానో ఉంటాడు అనుకున్నారు, కానీ నిజంగా దేవుడు ఇలానే ఉంటాడు. స్వామి, జపాన్లో కూడా మీరే దేవుడా? దేశానికి ఒక ప్రధానమంత్రి ఉన్నట్టు ఒక్కో దేశానికి ఒక్కో దేవుడు ఉండడు. ప్రపంచానికి మొత్తంగా ఒక్కడే దేవుడు. పైలోకంలో మా అత్త బాగుందా? నీ దగ్గర లేదు కదా. బాగానే ఉందిలే. మీరు అమృతం తాగుతారు కదా, నాకు కొంచెం ఇవ్వరా? ముఖం నిండా ముడతలే, అమృతం తాగితే ముడతలు తగ్గి ముసలితనం రాదు అని. ఓరి నీ వేషాలు. ముందు నీకు ఏం వరం కావాలో కోరుకో అమ్మా. నాకు ఒక బంగారు చైన్ కావాలి. ఇదిగో, నాకు ఈ డిజైన్ నచ్చలేదు స్వామి. ఇవ్వగానే తీసుకోవాలి కానీ వద్దు అనడం ఏంటి? కట్టుకున్న మొగుడినే నచ్చకపోతే వదిలేస్తున్నారు మా ఆడవాళ్ళు. అలాంటిది మీరిచ్చిన చైన్ నచ్చకపోతే తిరిగి ఇవ్వడంలో తప్పేముంది? మీ ఆడవాళ్ళు ఎవరికైనా బడపడకుండా సమాధానం ఇస్తారు. నేను వస్తానమ్మా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.